టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజ నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి జయసుధ. అంతం, అభినయం రెండింటి సమన్వయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. హీరోయిన్గా ఆనిముత్యాల లాంటి సినిమాలను అందించిన జయసుధ ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాలక్రమేణా కథల డిమాండ్కు అనుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి విభిన్నమైన పాత్రల్లో తన నటనతో మరోసారి తన స్థాయిని నిరూపించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు జయసుధ అనే పేరు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని స్థాయిలో ఆమె గుర్తింపు సంపాదించారు. సహజ నటిగా ఆమెకున్న పేరు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి దిగ్గజ నటుల సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన జయసుధ వయసు పెరిగిన తర్వాత తల్లి పాత్రలు, కీలక సహాయ పాత్రల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఎంతో మంది స్టార్ హీరోలకు తల్లిగా నటించి ఆ పాత్రలకే ప్రత్యేకమైన గౌరవం తీసుకొచ్చారు. అయితే గతంతో పోలిస్తే ప్రస్తుతం జయసుధ సినిమాలో కనిపించడం తగ్గింది. సోషల్ మీడియాలో కూడా ఆమె పెద్దగా యాక్టివ్గా ఉండకపోవడంతో అభిమానులు ఆమె గురించి ఆసక్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో గతంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలో ఆమె తన సినీ ప్రయాణం, స్టార్ హీరోలతో ఉన్న అనుబంధాలు, సెట్స్లో జరిగిన అనుభవాలను చాలా ఆసక్తికరంగా పంచుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో జయసుధ సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ ఆయనను అంతకాడిగా అభివర్ణించారు. అయితే ఆయన స్వభావం మాత్రం చాలా సైలెంట్గా ఉంటుందని చెప్పారు. ఎక్కువగా మాట్లాడకుండా తన పనిని తాను చేసుకునే వ్యక్తి కృష్ణ గారని తెలిపారు. సెట్స్లో ఆయనతో మాట్లాడేటప్పుడు తనకు కొంచెం భయం, దూరం ఉండేదని కూడా జయసుధ నిజాయితీగా చెప్పుకొచ్చారు. ఇక శోభన్ బాబు గురించి మాట్లాడుతూ ఆయనను చార్మింగ్ పర్సన్గా అభివర్ణించారు జయసుధ. మహిళలతో ఎలా మాట్లాడాలో, ఎలా గౌరవంగా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు. సెట్స్లో శోభన్ బాబు అందరితో ఎంతో సన్నిహితంగా ఉండేవారని, హీరోయిన్లు తమ వ్యక్తిగత సమస్యలను కూడా ఆయనతో పంచుకునేంత నమ్మకం ఆయనపై ఉండేదని వివరించారు. ఒకసారి సరదాగా మీరంతా మీ బాయ్ ఫ్రెండ్ల గురించి నా దగ్గర చెప్తుంటే నేను మీ హీరోని కదా ఫీల్ అవుతాను అని శోభన్ బాబు అన్న మాటను ఆమె నవ్వుతూ గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు నటీనటులకు మంచి సలహాలు ఇచ్చేవారని, సెట్స్లో అందరూ కంఫర్టబుల్గా ఉండేలా చూసేవారని జయసుధ చెప్పారు. ఆయనతో కలిసి నటించడం ఒక మంచి అనుభవమని, ఆయన వ్యక్తిత్వం వల్లే అంతమంది అభిమానులు ఏర్పడ్డారని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. నటనతో పాటు మనిషిగా కూడా శోభన్ బాబు చాలా గొప్పవారని ఆమె మాటల్లో స్పష్టంగా కనిపించింది. తన కెరీర్లో ప్రకాష్ రాజ్తో కలిసి నటించిన సినిమాల గురించి కూడా జయసుధ మాట్లాడారు. శతమానం భవతి, బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి వంటి సినిమాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని, కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేయడం వల్ల నటిగా తృప్తి కలిగిందని తెలిపారు. ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ ఆయనతో కూడా మాట్లాడేదానని జయసుధ చెప్పారు. అయితే తాను వయసులో చాలా చిన్నదానిగా ఉండటం వల్ల మొదట్లో ఆయనంటే భయం ఉండేదని తెలిపారు. తన తొలితరం హీరోలు శోభన్ బాబు వరకు తన తండ్రి కంటే పెద్దవారని, అందుకే వారితో నటించేటప్పుడు గౌరవం, భయం రెండూ ఉండేవని జయసుధ వెల్లడించారు. మొత్తంగా జయసుధ సినీ ప్రయాణం చూస్తే ఆమె కేవలం హీరోయిన్గా మాత్రమే కాదు, నటిగా ప్రతి దశలో తన సత్తాను చాటుతున్న కళాకారిణి అని చెప్పుకోవచ్చు. స్టార్ హీరోయిన్గా వెలుగొందినప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారటంలో ఎలాంటి సంకోచం లేకుండా పాత్రకు ప్రాధాన్యమిచ్చిన నటిగా ఆమె ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచే ఉన్నారు.